పాట సంఖ్య 277, ఇంకో పుస్తకాల్లో 274. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం ఇచ్చును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం ఇచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలం. నాశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. నాశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే. నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. బందివలే కొల్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. బందివలే కొల్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. ప్రేమతో చేర్చుకుంటివి. ప్రభువా నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకుంటివి. ప్రభువా నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతాను. నన్ను బెదిరించు సైతాను. నన్ను వెంబడించు సైతాను.
నీకే తాగును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రాలుగా నీకే తాగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. 280వ పాట పాడతాం. భూపుస్తకాల్లో 277. దైవతనయ క్రీస్తునాదుండ అయ్యా పాపులాకై ప్రాణమిచ్చితివా. దైవతనయ క్రీస్తునాదుండ అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయ క్రీస్తునాదుండ అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా. నిన్ను పంపినాడా. పాపులకై వచ్చినావ, పాపులను కరుణించినావ. పాపులకై వచ్చినావ, పాపులను కరుణించినావ. ప్రాణదానం చేసినావ. దేవ పరలోకము తెరచినావ. ప్రాణదానము చేసినావా. దేవ పరలోకము తెరచినావా. దైవతనయ క్రీస్తునాదుండ అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినా. కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేమం. కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేమం. కడిగి పావన పరచినావా. అయ్యా రతురానయున్నావా. కడిగి పావన పరచినావా. అయ్యా రతురానయున్నావా. దైవతనయ క్రీస్తునాదుండ అయ్యా
బైబిల్ కోరస్ పాడదాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, రాతి అధ్యాయము వరుస వచనము, కాన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book, every chapter, every verse, every love, all the blessings of His Lord, every promise in the book. కూర్చో జమి, కూర్చో. కూర్చోంగా, వచ్చింది ఎందుకు కూర్చోడానికి కదా. అట్లా కూర్చో, చక్కగా కూర్చో, చక్కల వెళ్ళిపేసుకో. అదే ఈ బైబిల్ ఏది? కూర్చో, కూర్చో, కుర్చీ మీద కూర్చుంటావా? జమియా, నువ్వు కుర్చీ మీద కూర్చో. మార్కు కుర్చీ మీద కూర్చోండి, కింద కూర్చోలేదు. అనుకోనండి, అనుకో. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మహాగణుడైన దేవ, మహోన్నతుడైన దేవ, సర్వాధికారైన దేవ, ఆది అంతము లేని దేవ, మీ రక్తం ఇచ్చి మమ్మల్ని విమోచించిన దేవ, మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్న దేవ, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. తిరిగి ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా బైబిల్ స్టడీగా మీ ప్రజలమైన మమ్మల్ని సమకూర్చి ఇలాగ మీ పాదం చెంత మీ బోధ వినడానికి ప్రభా, మీ మాటలు ఆలకించి క్షేమం పొందడానికి మమ్మల్ని సమకూర్చిన ప్రేమను బట్టి వందనాలు. పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచగలిగాం ప్రభా, మీకెంత వందనములు. మీ ప్రేమను తెలుసుకోగలిగాం, మీకెంత వందనాలు నాయన. తిరిగి ప్రభా వాక్య జ్ఞానం కొరకై మీ వైపు చూస్తున్నాం. పరలోక సింహాసనం నుంచి మీ లేఖన భాగం మాకు అనుగ్రహించుము. దాసు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ శిలువ చాటును మరుగుపరిచి మీ ఆత్మతో నింపి మీరు అభిషేకించి మీ నోటికి బోరగా వాడుకొని మీరే మహిమ పొందుతారని ప్రార్థిస్తున్నాం. ప్రభా బలహీనను, అయోగ్యును, అపాత్రను కేవలం మీ ఉచితమైన కృప ద్వారా ప్రభా మీరు బలపరిచి ప్రభా మీరే వాడుకుంటారని ప్రార్థిస్తున్నాం. కనబడేటువంటి అంధకార శక్తులన్నింటినీ యేసుక్రీస్తు ప్రభునామంలో బంధిస్తున్నాం. చెరి వచ్చిన వారిని బట్టి వందనాలు స్వామి. ఇంకెవరైనా వస్తుంటే దారిలో క్షేమంగా మా ఉదయం తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. మీకే వందనం చెల్లించుకుంటూ మీ యొక్క ఆత్మాభిషేకం అనుగ్రహించమని, మీ యొక్క సన్నిధి మాతో ఉంచమని ప్రభువా యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 16వ అధ్యాయం. మొదటి 2 వచనాలు చదువుకుందామండి. 4వ వచనం వరకు చదువుకుందాం. 4వ వచనం కూడా చదువుకుందాం, కలిసి చదువుకుందామండి. ఆదికాండం, నిర్గమాకాండం 16వ అధ్యాయం మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. తర్వాత ఇశ్రాయేలీయులు సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి.
అరణ్యంలో ఇశ్రాయేలీల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీలు మేము మాంసం వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి బత్యం ఆనాడే సమకూర్చుకునవలను. దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించి మనందరికీ పంచిపెట్టునుగాక. ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చాం. ఈ ప్రజలు మారా అనుభవం నుంచి ఏలీం అనుభవంలోకి వచ్చారు. ఏలీం నుంచి బయలుదేరారు. ఏలీం నుంచి ఇశ్రాయేలు సర్వ సమాజం అంతయు ఏలీం నుండి ప్రయాణమై ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయి కొండకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చింది. మళ్ళీ అరణ్యానికి వచ్చారు. ఇది ఏ అరణ్యం అంటే సీను అరణ్యం. ఏ అరణ్యం? సీను అరణ్యం. ఇది ఈ ఏలీముకు సీనాయి కొండకి మధ్యలో ఉంది ఈ అరణ్యం. ఈ అరణ్యంలోకి వచ్చారు. ఈ అరణ్యంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏమిటి, దేవుడు ఎలాగా దాన్ని పరిష్కారం చేశాడు అనే కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ అధ్యాయం అంతా చదివితే మనకంత సమయం లేదు, కానీ ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యను మనం తెలుసుకోవచ్చు. ఇక్కడికి వచ్చారు అరణ్యంలోకి. అయితే ఈ ప్రజలు ఇక్కడికి వచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే, 2వ వచనంలో, ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోను మీద సానిగను. ఎప్పుడు చూసినా వాళ్ళు చేసే పని అదే, సనగడమే గోనగడమే. మోషే భక్తుల మీద సనుగుతున్నారు, అహరోను మీద సనుగుతున్నారు, ఇక దేవుని మీద కూడా సనుగుతున్నారు. ఏమని సనుగుతున్నారు? మేము ఐగుప్తు దేశంలో కుండల యొద్ద కూర్చొని మాంసం వండుకొని తృప్తిగా భోంచేస్తూ ఉంటిమి. ఇప్పుడు అరణ్యంలో మేము ఆకలి చేత చచ్చిపోతున్నాం. ఇక్కడ ఈ ప్రజల్లో ఎదుర్కొన్నటువంటి సమస్య ఏమిటంటే ఆకలి. ఏమవుతుంది? ఆకలి అవుతుంది, ఆహారము లేదు. కనుక ఇక్కడ ఈ సమస్య వచ్చింది. మారాలో మనం చూసాం, అక్కడ నీటి సమస్య వచ్చింది, దాహమైంది. ఆ అరణ్యంలో అరణ్యంలో నీళ్ళు దొరకలే. మారాకు వచ్చారు, అక్కడ నీళ్ళు దొరికాయి కానీ చేదుగా ఉన్నాయి, తాగలేకపోయారు. అయితే ప్రభు అద్భుతం చేశాడు. అద్భుతం చేసి ఆ చేదు నీటిని మధురమైన నీళ్ళుగా మార్చాడు. తృప్తిగా తాగారు. ఆ సమస్య అడిగి తీరిపోయింది. తర్వాత ఏలీమునకు వచ్చారు. అక్కడ ఏ సమస్య లేదు, ప్రశాంతంగా మంచిగా 12 నీటి బొగ్గులు ఉన్నాయి, 70 ఈత చెట్లు ఉన్నాయి. ప్రజలు చక్కగా సేద తీరారు, మంచి ఆహారాన్ని భుజించారు, మంచి పానీయాన్ని త్రాగారు, మంచి నీళ్లు తాగారు. ఆ విధంగా మంచి బలాన్ని పొందారు, సేద తీర్చబడ్డారు. అక్కడి నుంచి ప్రయాణం అయిపోయి ఇక్కడ సీను అరణ్యంలోకి వచ్చినప్పుడు ఆకలైంది. ఆకలైతే సనుగుతూ ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ కోపడినట్టుగా మనం చూడం. సనిగారు. అయితే దేవుడు ఆ సనుగులను విన్నాడు. దేవుడు తన మహిమను వారికి చూపించాలని అనుకున్నాడు. దేవుడు తన మహిమను వారికి చూపించడానికి ఇష్టపడ్డాడు. 10వ వచనం, అట్లు అహరోను ఇశ్రాయేళ్ల సర్వ సమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘంలో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనే, నేను ఇశ్రాయేలీల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసం తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందురు. అప్పుడు మీ దేవుడని యెహోవా నేనేని మీరు తెలుసుకుందని వారితో చెప్పమను. ఇంకా దేవుడు ఎంత సహనము కలిగి ఉంటున్నాడో మనం గమనిస్తే, ఎంత సహనము కలిగినటువంటి దేవుడు, ఎంత దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. అయితే ఆ సహనానికి కూడా ఒక హద్దు ఉంది కదా. కొంతకాలం ఇలాగా సనుగుతూ వచ్చారు. అయితే దేవుడు ఆ కొంతకాలం అయిన తర్వాత అన్నాడు, మీరు ఆ విశ్రాంతిలో ప్రవేశించరు అన్నాడు. కట్ అయిపోయారు. అడిగి మళ్ళా
ఆ మాట చెప్పిన తర్వాత కూడా 40 సంవత్సరాల వరకు ఆ కాలం పూర్తయ్యే వరకు అరణ్యంలోనే తిరిగి 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 అక్కడనే రాలిపోయారు. చూడండి దేవుడు ఎంత ప్రేమ గలవాడో. ఒక్కోసారి ఆయన తీర్పులు కూడా అలాగనే ఉంటాయి. కనుక చాలాసార్లు దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని పరీక్షించడం, దేవుని యొక్క సహనాన్ని అలాగ పరీక్షించడం అది చాలా పొరపాటైనటువంటి విషయం. ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు మనకు తరుణం ఇచ్చినప్పుడు, దేవుడు మనల్ని మేలు చేస్తూ ఉన్నప్పుడు, సహాయం చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ప్రతి సమస్యకు ఆయన విసిగించద్దు. ఎందుకు దేవుడు ఒక ప్రత్యేకమైన సంకల్పాన్ని కలిగి ఆయన తాను మనకిచ్చినట్టు వాగ్దానం నెరవేర్చే దిశలో మనల్ని తీసుకువెళ్తాడు. మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఆయన మహిమను ఎరిగినటువంటి మనము, ఆయన అద్భుత కార్యాలను చూస్తూ ఉన్నటువంటి మనము వాటిని నెమరు వేసుకుంటూ వాటిని గమనిస్తూ మనం ఆయనకు లోబడి సాగిపోతూ ఉండాలి. కొన్నిసార్లు పరీక్షిస్తాడు. ఇక్కడ అన్నాడు పరీక్ష వచ్చింది. ఇక్కడ దేవుడు అన్నాడు, మనం చూసాం కదా 4వ వచనం 4వ వచనం, నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు ఏనాటి బతి ఆనాడే ఆహారం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆకలైంది, ఆకలి. దేవుడు ఎట్లా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాడంటే చూడండి, తన భక్తుల ఎడల దేవుడు ఎంత జాలి గలవాడో, ఎంత దయగలవాడో. ఆకాశం నుంచి ఏం కురుస్తుంది? మన్నాను కురిపిస్తున్నాడు. తన ప్రజల ఆకలి తీర్చడానికి దేవుడు ఆకాశం నుంచి ఏం కురిపిస్తున్నాడు? మన్నా కురిపిస్తున్నాడు. దేవదూతలు భుజించేటటువంటి ఆహారం అది. ఎంతో అద్భుతమైనటువంటి ఆహారం. అటువంటి ఆహారాన్ని ప్రజలు ఎప్పుడు చూసి ఉండలేదు. అంత మంచి రుచికరమైనటువంటి ఆహారం. ఇంకా పూరేళ్లతో మాంసం కూడా వాళ్ళు అడిగారు. మేము ఆ కుండలో ఏదో కూర్చొని మాంసము తింటూ ఉంటాం కదా అన్నప్పుడు దేవుడు కూడా బాధపడ్డట్టుగా ఉంది. సరే అని ఆ సాయంత్రం ఆ పూరెలన్నీ వచ్చి ఆ పాలెమంతా కప్పేశాయి. ప్రజలు సమృద్ధిగా ఆహారం తినట కొరకే. చూడండి, దేవుడు వారు కోరింది వారికి ఇస్తూ ఉన్నాడు. కనుక అయితే ఈ ప్రజలు సణుగుతున్నారు. ఇప్పుడు ఈ సమస్య ఏమిటంటే ఆహారం, ఆకలి, ఆహారం. నిజంగా మనకు కూడా అటువంటి సమస్య వస్తే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? గొనగకూడదు, సనగకూడదు. దేవుడు యేసు క్రీస్తు ప్రభు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా ప్రార్థన చేయడం ఎట్లాగో మాకు నేర్పించు అని అడిగారు. అప్పుడు ఆయన పరలోక ప్రార్థన నేర్పించాడు. దాంట్లో ఒక మాట ఉంది, గమనించారా? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం ప్రభువా. ఆహారం కొరకే ప్రార్థన. ఆహారం కోసం కూడా ప్రార్థన చేయాలనా? రోజు తింటానే ఉన్నాం కదా, రోజు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా, నిజంగా ఎంత తృప్తిగా అనుగ్రహిస్తున్నాడు. అయితే దాని కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఎట్లాగైనా తన ప్రజలను పోషిస్తాడు. ఆయన అద్భుతకరుడు. వేరే వాళ్ళు చెప్తుంటే విన్నా నేను. భక్సింగ్ గారు ఆయన పరిచర్య ప్రారంభించిన తొలి దినాల్లో ఆహారం లేదంట, ఆకలి అవుతుందంట. దాదాపు 2 రోజులు 3 రోజుల వరకు ఆహారం లేదు, బాగా ఆకలి అవుతుంది. ప్రార్థన చేస్తామంటే ప్రభు అన్నాడంట, అదో భక్సింగ్ అదో అక్కడ హోటల్ ఉంది, ఆ హోటల్ పోయి తినిపో అన్నాడంట. డబ్బులు లేవు, ఏం లేవు, కానీ విశ్వాసంతో పోయాడంట. దేవుడు చెప్పాడు కదా, పోయి ఆడ కూర్చొని కడుపునిండా టిఫిన్ చేశాడు, కడుపునిండా భోజనం చేశాడు, తృప్తిగా తిన్నాడు. తృప్తిగా తిన్న తర్వాత ఇంకెట్లా ఇప్పుడు బిల్లు కట్టాలి కదా, బిల్లు తన దగ్గర డబ్బు లేదు, అయినా కూడా ఆడిపోతున్నాడంట. యాడికి? కౌంటర్ దగ్గరికి. మరి ఎట్లా వస్తుంది? అక్కడి నుంచే అక్కడ ఎవరో ఒక ఆయన చేయగడుకుంటా భక్సింగన ఇచ్చాడని అతని ద్వారా ఆ అవసరత తీర్చాడు. దేవుడే తీర్చాడు. కనుక తన ప్రజలను దేవుడు అట్లాగ వదిలిపెట్టేవాడు కాదు. మనం ఇంతకుముందు కూడా ధ్యానించాం. భయంకరమైన కరువు వచ్చినప్పుడు కూడా ఏలియా భక్తుని దేవుడు పోషించాడు, కాకోలంతో పోషించాడు, వాగునీరు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, నీళ్లు ఇచ్చాడు. అవి అయిపోయినాయి. అక్కడ కూడా కరువు వస్తే ఆ సారపత్ర విధవరాల దగ్గరికి తీసుకుపోయి అక్కడ ఆహారంతో ఆయనను పోషించాడు. కనుక ఒకసారి భక్తుడు అలాగా వెళ్తున్నప్పుడు దేవుడు అతను సొమ్మసిల్లి పడిపోయిన అలాగా నిద్రపోతున్నప్పుడు చెట్టు కింద
పడుకొని ఈ జీవితం ఇంకా చాలు అన్నటువంటి పరిస్థితుల్లో నిద్రపోతున్నప్పుడు దేవదూతల ద్వారా ఆహారాన్ని పంపించాడు అక్కడికి. దేవదూతల ద్వారా ఆహారాన్ని పంపించాడు. ఏలియా లేచి ఆహారం తిని బలం పొందుకో, ఇంకా నువ్వు ముందు ప్రయాణము ఉంది. కనుక ఆ విధంగా దేవుడు తన ప్రజలను పోషిస్తాడు. ఆహారానికి ఆయన కొదవచ్చాడు. అయితే ప్రతి దాని కొరకై మనము దేవుని మీద ఆధారపడాలా అన్నది ఆయనకు ఉద్దేశం. ప్రజలకు ఆహారం ఇచ్చాడు, మన్నా కురుస్తుంది పొద్దున్నే. అయితే ప్రభు కండిషన్ పెట్టాడు. ఇక్కడ ఏమైనా కండిషన్ ఇక్కడ మనం గమనిస్తే, ఏనాటి భత్యము, ఇదొక పరీక్ష, ఇదొక చూద్దాం ఈ ప్రజలు మాట వింటారో లేదో అనుకున్నాడు. అని ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకోవాలి అంటే ప్రజలు ఏం చేశారు? అట్లే దేవుడు చెప్పిన మాట అలాగే విన్నారా? ఇరవై వచనం. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. చూడండి, దేవుడు అంటున్నాడు, అయ్యా ఏనాటి భత్యం ఆనాడు కూర్చుకోండి అంటే ప్రజలకు మళ్ళా ఒకవేళ అనుమానం వచ్చిందేమో, ఉంది కదా మళ్ళీ రేపటికి ఏమవుతుందో ఏమో, రేపటి పరిస్థితి ఏమో, దండిగా తెచ్చి ఇంట్లో పెట్టుకుందాం అని దండిగా ఆ మన్నా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఉదయానికి ఏమైందంట? కంపు కొట్టింది, పురుగులు పట్టాయంట ఒక రోజుకి. చూడండి, అయితే దేవుని ఆజ్ఞ బయలుదేరినప్పుడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు విశ్రాంతి దినం కొరకు ముందు రోజు ఎక్కువగా సమకూర్చుకోమన్నాడు. ప్రభువే మాట ఇచ్చాడు, మీరు 6వ దినాన రెండంతలుగా కూర్చుకోవాలి. ప్రతిరోజు ఏ రోజుకు ఎంతనో ఆ రోజుకు అంత మాత్రమే తీసుకోవాలి. ఉదయం వరకు దాన్ని మిగిలించకూడదు. 6వ దినాన మాత్రం 7వ రోజు కొరకై 2 దినాలంతా సమకూర్చుకోవాలి అన్నాడు. సరే, సమకూర్చుకున్నారు. సమకూర్చుకున్నప్పుడు ఆహారం పురుగు పట్టలేదు, కంపు కొట్టలేదు. అంతకుముందు పురుగు పట్టింది, కంపు కొట్టింది, కానీ దేవుడు సెలవు ఇచ్చినప్పుడు అది అలాగే ఉండిపోయింది. చూడండి, దేవుడు ఎంత అద్భుతము చేయగలడు. ఇంకొక మాట చెప్పాడు, అయ్యా విశ్రాంతి దినం వస్తుంది, ఆ రోజు మీరు దాన్ని కూర్చుకోవడానికి మీరు వెళ్ళొద్దు, అది ఎక్కడ దొరకదు, మీకు అది ఎక్కడ దొరకదు అని చెప్పాడు. అయితే కొంతమంది ప్రజలు ఏం చేశారు చూడండి, 27వ వచనం. అట్లు జరిగెను, ప్రజల్లో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను. చూడండి, దేవుని ఆజ్ఞను ఎంతవరకు పాటిస్తున్నారు? ప్రభు అన్నాడు, ఇక్కడ ముందే చెప్పాడు 4వ వచనంలో, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు పరీక్షిస్తున్నాడు ప్రభు, వింటారో లేదో చూద్దాం. సమృద్ధిగా ఇస్తున్నాడు కదా, దేవుని మీద ఆధారపడతారో లేదో అని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏనాటి భత్యం ఆనాడు కూర్చోమంటే ఎక్కువగా కూర్చుకోవడానికి ఎక్కువగా లేదు, తక్కువగా కూర్చున్నానికి తక్కువగా లేదు, సరిపోతా ఉంది. ఎంతనో కూర్చుకో, ఆనాటి భత్యం ఆడికి సరిపోదు, కడుపు నిండా తృప్తిగా అవుతుంది. కానీ కొంతమంది ఆశపడి ఏం చేశారు, మిగిలబెట్టుకుంటే వద్దనికల్లా అది కంపు కొట్టింది. కనుక ప్రభు ఆజ్ఞను మనం పాటించినప్పుడు ఆయన నమ్మదగినవాడు. ప్రతి దాని కొరకై ప్రతి దినము మనం ప్రభు మీద ఆధారపడాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. ప్రతి దినము ప్రతి వస్తు కొరకు ప్రతి విషయంలో మనము ప్రభు మీద ఆధారపడాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. అయితే మనం దాన్ని ఆలోచించాం. మనం సొంత మార్గంలో లేదా సొంతగా మనం కావాలని కోరుకుంటాం. మళ్ళా ఎట్లాగా అని
అనుకుంటాం. కనుక దానివల్ల ఏ మేలు పొందలేము. అయితే ప్రభు గొప్పవాడు. ఆయన మాట సెలవిస్తే ఏమైనా జరుగుతుంది. ఆయన మాట సెలవిస్తే కంపు కొట్టదు. ఆయన మాట సెలవిస్తే కంపు కొడుతుంది, పురుగు పడుతుంది. ఆయన మాట సెలవిస్తే దొరుకుతుంది, ఆయన మాట సెలవిస్తే దొరకదు. ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది. కనుక మనం విశ్వాసం కలిగిన వారమై ఈ విశ్వాసయాత్రలు ఆయన మీద ఆధారపడి వెళ్తూ వచ్చినప్పుడు ప్రభు మన యొక్క ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. ఆకలి ఆయన తీరుస్తాడు, దప్పిక ఆయన తీరుస్తాడు. ఆకలి తీర్చగలడు, దప్పిక తీర్చగలడు. ఒక్కోసారి పరీక్ష, ఈ ప్రజలకు పరీక్ష వచ్చింది అంతే. ఆ పరీక్షలో ప్రజలు 3 సార్లు కూడా ఏమైపోయారు? దేవుని మాట వినలేకపోయారు, అలాగా ఫెయిల్ అయిపోయారు. కనుక అది విజయవంతమైన క్రైస్తవ జీవితం కాదు. మన విశ్వాస జీవితంలో కూడా ఎన్నో పరీక్షలు ఇటువంటివి వస్తాయి. కావాలని దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు ఇవ్వలేక కాదు, దేవుడు మనకు ఇవ్వలేక కాదు. సమస్తాన్ని ఒకసారి కూర్చుకోండి అని చెప్పేదానికి కాదు. ఒకసారి అంట భక్సింగ్ గారి అలాగ కూర్చొని భోంచేస్తున్నారంట. అందరు పెద్దలు అందరు కూర్చొని భోంచేస్తున్నారంట. ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడంట భక్సింగ్ గారిని. అన్నా, ఆయన ఒక విషయం గమనించాడంట. భక్సింగ్ గారు అడుగుతారంట, ఆ మీటింగ్లు అవన్నీ జరిగినప్పుడు మనం ఇంకా ఎవరికైనా ఏమైనా ఇవ్వాలన్నా, అన్నా నిత్యము ఆ షేమైన వాళ్ళకి ఇంత ఇవ్వాలా, ఎల్లుండి రమ్మని చెప్పండి అంటాడంట, లేకపోతే రేపు రమ్మని చెప్పండి అంటాడంట. ఖచ్చితంగా ఆ టైంకి ఏదో ఒక మనీ ఆర్డర్ రావడము, ఏదో ఒకటి అంతే అమౌంట్ వస్తుందంట. ఆయనకు ఆశ్చర్యమైందంట. ఆశ్చర్యమయ్యి, అన్నా ఎందుకు ప్రతిసారి అవసరం ఏర్పడడం, మీరు ప్రార్థన చేయడం, వాళ్ళు అది దేవుడు సమకూర్చడం, అట్లా లేకుండా ఒకసారి దేవుడిని అడగండి, ప్రార్థన చేయండి, దండిగా ఒకసారి పెట్టుకుందాము, సారికి అవసరత ఉండదు కదా, ఈ టెన్షన్ ఉండదు కదా. అంటే పరలోకపు దేవుడు మన తండ్రి దగ్గర ధనం ఉంటే అది క్షేమంగా ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయన మనకు ఇస్తాడు. ఎందుకు దాని గురించి టెన్షన్, ఎందుకు దాని గురించి బాధ, ఎందుకు అలాగని చెప్పగలిగాడంట. కనుక ఆయన విశ్వాస పరిమాణం అటువంటిది, అంత ఉన్నతమైన విశ్వాస పరిమాణం. కనుక మనం కూడా దేవుని వాక్యం వింటున్నది మన జీవితంలో వచ్చేటటువంటి సమస్యలకు పూర్వం మన పితరుల ఎలా దేవుడు చేసిన అద్భుతం ఆశ్చర్యకార్యములు మనం చూస్తూ వచ్చినప్పుడు, వింటూ వచ్చినప్పుడు, వాటిని గమనిస్తూ వచ్చినప్పుడు మనలో కూడా విశ్వాసం అనేది పెరుగుతూ రావాలి, అధికం కావాలి. మనం ఆత్మీయంగా బలపడుతూ రావాలి. ఊరికే విన్నాము పోయాము అన్నది కాదు. కానీ ప్రజలకు సమస్య వచ్చింది, అయితే ప్రజలు సనుగుతూ వచ్చారు. అట్లా సనుగుతూ ఉండడం వల్ల దేవుడు కొంతకాలం సహించాడు, వాళ్ళను భరిస్తూ వచ్చాడు. ఇంకా వాళ్ళకి తన మహిమలు చూపుతూ వచ్చాడు, తన మహిమ చూపుతూ వచ్చాడు. అంత మహిమను చూసినా కూడా, దేవుని అద్భుతాలు గమనిస్తున్నా కూడా ప్రజలు ఇంకా వారి పరిస్థితి మారలేదు. ప్రభు అన్నాడు, ఇక ఆ విశ్రాంతిలో మీరు ప్రవేశించారన్నాడు. కనుక ప్రజలు ఆ మధ్యలోనే అరణ్యంలో 40 సంవత్సరాల మధ్యలోనే ఈ గ్యాప్లోనే అరణ్యంలోనే రాలిపోయారు. కాలేబు, యెహోషువ ఇద్దరు తప్ప మిగతా వారందరూ కూడా ఆ జనరేషన్ అక్కడి నుంచి బయలుదేరినటువంటి ఆ 6 లక్షల కాల్వలంలో వాళ్ళిద్దరు మాత్రమే చేరుకోగలిగారు. చూడండి, కనుక మన జీవితంలో కూడా ఈ ఆకలి అనేది ఒక సమస్య. ఆకలిని దేవుడు తీరుస్తాడు. ఎలీషా ఆకలి తీర్చాడు. ఇక అనేక మంది ఆకలి దేవుడు తీరుస్తూ వచ్చాడు. అరణ్యంలో ఐదు 5,000 మంది వారి ఆకలి ప్రభు తీర్చాడు. నిజంగా భౌతికమైన ఆకలి కూడా దేవుడు తీరుస్తాడు. దేవుడు అరణ్యంలో వెళ్ళాడు, ఆయన వెంట అనేక మంది ప్రజలు వెళ్ళారు, ఆయన బోధించాడు. చాలా సమయం అయిన తర్వాత ఇక ప్రజలు ఇంకా ఇంటికి వెళ్ళాలి, మరి ఈ టైంలో వారికి భోజనం ఎలాగా వస్తుంది. కనుక దేవుడు భౌతికమైన అవసరత కూడా గుర్తిరిగినటువంటి దేవుడు. మన యొక్క అవసరాలన్నీ కూడా ఆయన తీర్చగలుగుతాడు. కనుక మనం దాని కొరకే చింతించవలసిన అవసరం లేదు. ప్రార్థన చేస్తే దేవుడు మనకు మనం తన పిల్లలం కనుక, మన కొరకే తన ప్రాణం ఇచ్చాడు కనుక, విలువ పెట్టి మనల్ని కొన్నాడు కనుక, మన ఎడల ఆయన జాలిపడే దేవుడు, మన ఎడల గురించి చింతించే దేవుడు, మనల్ని గురించి శ్రద్ధ తీసుకునే దేవుడు కనుక మన ప్రతి అవసరత అక్కర్లు కూడా ఆయన తీరుస్తాడు. సరే, ఇప్పుడు మనం ఈ ఆకలి గురించి తెలుసుకుందాం. మనము ఎటువంటి ఆకలి కలిగి ఉండాలి? ఆత్మీయమైనటువంటి ఆకలి.
నిజంగా ఆకలి అనేది అవసరమే కదా. ఆకలి లేకపోతే ఏమవుతాం? ఏమంటారు? 2 రోజులు ఆకలి కాలేదు, 3 రోజులు ఆకలి కాలేదంటే ఏమవుతారు? డాక్టర్ కాడికి పోన్నా అంటారు. అంటే ఆకలి కాలేదంటే ఏదో లోపల జబ్బు ఉంది అని అర్థం. కనుక ఆకలి అనేది ప్రతి మనిషికి అవసరమే. దేవుడు అలాగ పెట్టాడు. ఆకలి పెట్టి ఈ పోషణ అనుగ్రహించి ఈ శరీరాన్ని బలపరుస్తూ మనం ఈ శరీరాన్ని బలపరుచుకోవాలంటే, ఈ లోకంలో మనం జీవించాలంటే ఈ ఆహారం అనేది ఖచ్చితంగా అవసరం. ఆహారం లేకపోతే నీరసమైపోతాం. కొంతకాలం బ్రతకగలుగుతాం, ఇంకా అదే చాలా కాలం అలాగే ఉంటే మనం నీరసించిపోతాం. ఇంకా అట్లే ఉంటే చనిపోయేదానికి కూడా అవకాశము ఉంది. కనుక ఆకలి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ఆత్మీయమైన ఆకలి గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మనం దేని కొరకు ఆకలి కలిగి ఉండాలి అంటే ప్రభు అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదువుదామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. దేనికోసం మనం ఆకలి కలిగి ఉండాలి? దేనికోసం అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే దేవుడు వారిని తృప్తిపరుస్తాడు. వారు ధన్యులు అంట. మరి దేని కొరకు మనం ఆకలి కలిగి ఉంటాము? కనుక నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి, నీతి కొరకు మనం ఆకలి దప్పులు కలిగి ఉంటే దేవుడు తీరుస్తాడు. ఎక్కడుంది నీతి? దేవుడే మనకు నీతి అయి ఉన్నాడు. చాలాసార్లు మనం ఇది వదిలిపెట్టి దేనికోసమో మనము ప్రయాసపడతాం. ఈ వస్త్రాలు ఎట్లాగా, దీనికోసం ఆహారం ఎట్లాగా, దానికోసం మనం ప్రయాసపడతాం. అయితే ప్రభు అంటాడు, ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ విషయాలను చెప్తూ 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని శరీరమును గురించి, ఏమి ధరించుకుందుమా అని వస్త్రాల గురించి మీరు చింతించద్దు. మీకు ఏమి కావాలనో అవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే దేనికోసం మీరు ఆకలి కలిగి ఉండాలా? దేనికోసం మీరు ప్రయాసపడాలా అంటే నీతి కొరకై ప్రయాస. దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి, దానికోసం ప్రయాసపడండి. అప్పుడు మీకు ఏమి కావాలో అవన్నీ కూడా మీ పరలోకపు తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. ఏమిటి దేవుని రాజ్యము అంటే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమైనది. అది దేవుని రాజ్యం. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం, వీటిని కోరుకోండి. ఇటువంటి ఆకలి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ఆకలిని తీరుస్తాడు, తృప్తిపరుస్తాడు. నిజంగా ఆయన రాజ్యమును మనం చేరేవారంగా ఉంటాం. ఆయన రాజ్యం కొరకై ప్రయాసపడేవారంగా ఉంటాం. ఆయన రాజ్యంలో ఇంకా అనేకం ఆయనవి మనం సంపాదించుకునే వారంగా ఉంటాం. అది మొట్టమొదటి నీతి కొరకైనటువంటి ఆకలి. కనుక దేవుని నీతి కొరకై మనము ప్రయాసపడే వారంగా ఉండాలి. రెండోదిగా ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం చదుదామండి. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన, ఇక్కడ రాయబడింది ఈసాల గురించే. ఆ సందర్భంలో దేవుడు చెప్తూ, ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. ఎలాగా మనిషి ఆకలి తీర్చబడుతుందంటే, దేవుని కేవలం ఆహారం ద్వారా, లోక సంబంధమైన ఆహారం ద్వారా మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మనల్ని బ్రతికిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన అరణ్యంలోకి కొనుక్కోబడ్డాడు. ఆ తర్వాత అక్కడ 40 దినాలు ఉపవాసం ఆయన ఉన్నాడు. ఉపవాసం అయిపోయిన తర్వాత అపవాది ఆయన దగ్గరికి వచ్చి ఆయన శోధిస్తూ ఉంది. ఏమని శోధిస్తోంది? అయ్యా, నీకు ఆకలి అవుతుంది కదా, నీవు దేవుడివి కదా, ఈ రాళ్ళు రొట్టెలగునట్టుగా ఆజ్ఞాపించు, రొట్టెలు అయిపోతాయి, అప్పుడు నువ్వు కడుపు నిండా భోంచేసి తృప్తిగా తీసుకోవచ్చు అని దేవునే శోధిస్తోంది. అప్పుడు అన్నాడు ప్రభు,
మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. కనుక ఈ కేవలం ఈ భౌతికమైన ఆహారం కోసమే కాదు, ఈ ఆహారం లేకపోయినా చాలా రోజులు బ్రతకచ్చు మనిషి. కానీ ఈ ఆహారం ఒకరోజు లేకపోయేసరికి ఆ ప్రజలు ఏం చేశారు? దేవుని మీద గొనిగారు, మోషే ఆహారంల మీద సనిగారు, గొనిగారు, ఎంతో నష్టాన్ని ఆ తర్వాత కాలంలో అదే అలవాటు చేసుకొని ఆ తర్వాత ఎంతో నష్టాన్ని పొందారు. కానీ అట్లా కాదు కదా, మనం దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనం జీవించగలుగుతాం. ఆయన మాటలో అంత శక్తి ఉంది, కనుక ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మానవుని యొక్క ఆకలి ఎలాగో తిరుగుతుంది, దేని కొరకై మనిషి ఆకలి కలిగి ఉండాలంటే ఆయన మాటల కొరకై ఆకలి. ఆయన మాటలు మనకు నెమ్మది ఇస్తాయి. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. అందుకే దావీదురాజు కూడా అంటాడు ఒక మాట, కీర్తనలు 63వ కీర్తన 3వ వచనం, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతూ ఉంది. ప్రాణం తృప్తి పొందుతూ ఉంది, ఆకలి తీర్చబడుతూ ఉంది, ఎప్పుడు దేవుని మాటలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు. అందుకొరకే దావీదురాజు అంటాడు, నేను ఎప్పుడు దేవుని మందిరానికి పోవాలి, ఎప్పుడు ఆయన సన్నిధి చూడాలి, ఎప్పుడు ఆయన సన్నిధిలో కనబడాలి. కనుక ఇది ఆయన యొక్క ఉద్దేశమైంది. 27వ కీర్తనలో కూడా ఆ మాట అంటాడు కదా, 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతే నేను యెహోవా మందిరంలో. ఎందుకంటే దేవుని మందిరానికి రావడం అంటే ఆయన ప్రసన్నత చూచుటకును ఆయన మందిరంలో ధ్యానించడానికి, దేవుని మాటలు ధ్యానించడానికి, వాటిని క్రొవ్వు మెదడు దొరికినట్లుగా వాటిని పిండి వాటిలోని రసాన్ని తీసుకొని దాంట్లో నుంచి శక్తిని పొందడానికి. కనుక అలాగే నేను ఆహారం ద్వారా తృప్తిపరచబడ్డానికి ఎంతో శ్రేష్టమైనటువంటి ఆహారము దేవుని మందిరంలో దొరుకుతుంది. కనుక ఆ విధంగా దావీదురాజు ఆశపడుతున్నాడు. అటువంటి ఆశ నీవు నేను కలిగి ఉండాలి. అటువంటి ఆకలి, దేవుని వాక్యం కొరకైన ఆకలి, దేవుని మాట కొరకైన, దేవుని మాటలు వినాలి. దేవుడు ఈ వారం ఏం మాట్లాడతాడో, ఆదివారం ఏం మాట్లాడతాడో, బుధవారం ఏం మాట్లాడతాడో, శుక్రవారం ఏం మాట్లాడతాడో, శనివారం ఏం మాట్లాడతాడో, దేవుడు నన్ను గురించి ఏం మాట్లాడతాడో అన్నటువంటి ఆకలి, దేవుని మందిరాలను వాళ్ళటువంటి ఆకలి. కనుక ఈ దినాలు మనం గమనించినట్లయితే చాలామంది దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారు అన్నట్లుగా ఉంది. కానీ మరి ఎందుకు అని మనం గమనిస్తే, ఆనాడు కూడా ప్రజలు దేవుని మందిరానికి వచ్చేవారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, వీరు దేవుని మందిరానికి వచ్చేవారు. ఎందుకు వచ్చేవారంటే తప్పు పట్టడానికి. ఎందుకు వచ్చేవారు? తప్పు పట్టడానికి. దేవుడు పక్షవాయు గల వ్యక్తిని బాగు చేసిన తర్వాత ప్రజలు, అది ఎంత మంచి అద్భుత కార్యం కదా, దాన్ని బట్టి ప్రజలు దేవుని మహింపరుస్తున్నారు. చాలామంది ప్రజలు దేవుని ఎంత సంతోషపడుతున్నారు. అబ్బా, వీడు ఇంతవరకు నడచలేకపోయా, ఇప్పుడు నడుస్తున్నాడు, ఉన్నట్టుండి వాడు గంతులేస్తున్నాడు, ఎంత అద్భుతం కదా. ప్రజలు మోసుకొచ్చిన వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు, బాగా గంతులేస్తున్నాడు, ఉన్నట్టుండి ఒక క్షణంలోనే మారిపోయాడంటే ఎంత సంతోషం, ఎంత మహిమ, ఎంత గొప్ప కార్యం అది. అయితే ఆ ప్రజలు అది చూడడం లేదు. దేని చూస్తున్నారు? ఈయన విశ్రాంతి దినమున స్వస్థపరచదగునా, ఈ కార్యము చేయదగునా. ప్రజలు దేవుని మహిమపరచడానికి, దేవుని నుండి అద్భుతాలు పొందడానికి, దేవుని గొప్పతనాన్ని చూడడానికి ప్రజలు ఆయన వెంబడిస్తుంటే, ఆయన మాటలు వినడానికి ప్రజలు వెంబడిస్తుంటే, ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఈ శాస్త్రులు కూడా ఎందుకు వెంబడిస్తున్నారంటే ఆయనను తప్పు పట్టడానికి. చూడండి, ఈనాడు సంఘాలలో కూడా అటువంటి ప్రజలు తయారవుతున్నారు. అరే, ఎంత మంచి అద్భుతాలు జరుగుతున్నాయి, ఎంత గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, అవి చూడడం లేదు. కానీ ఇంకా
ఇదెందుకు ఇది ఎట్లా అని ఆ ప్రజలు, శాస్త్రులు, సద్దుకాయలు ఎలాగా పరిశీలన ఎలాగా ప్రజలు దేవుని తప్పడుతూ వచ్చారో, తప్పులు ఎదగడానికి పరిగెత్తి దేవుని మందిరానికి వచ్చేవారుగా ఉంటున్నారు. చూడండి వాళ్ళకెంత ఆసక్తి. ఇంకా కొంతమంది వస్తారు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు. ఎందుకంటే స్థానాల కోసం. స్థానాల కోసం, పదవుల కోసం. పదవులు ఎక్కడ పోతాయో ఇదంతా నేను స్వాధీనం చేసుకోవాలి అన్నటువంటి తలంపుతో. అదంతా దురుద్దేశం కదా. కానీ దానివల్ల వాళ్ళు క్షేమం పొందగలుగుతారా? క్షేమం పొందలేరు. ఇక కొంతమంది వ్యాపారం కొరకై, పేరు కొరకై, ఇక అక్కడన్నా చాలామంది మంచి ధనవంతులు ఉన్నారు, అక్కడికి పోతే అక్కడ నేను సభ్యత్వం కలిగి ఉంటే నాకు ఏదైనా అప్పు దొరుకుతుంది, లేదా నా అవసరము తీర్చబడుతుంది, లేదా నాకు ఏదైనా వ్యాపారం జరుగుతుంది వాళ్ళ ద్వారా అన్నటువంటి తలంపుతో కూడా కొంతమంది వెళ్ళేవారిని చూస్తున్నాం. కనుక ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే దేవుని మందిరానికి వెళ్తున్నారు ప్రజలు. కొంతమంది అలవాటుగా వెళ్తున్నారు, కొంతమందికి ఇంట్లో బాగుండదు, కొంతమంది ఏదో అది నిజమో కాదో కానీ ఏమో మందిరానికి వెళ్తామంటే అక్కడ పోతే మంచిగా నిద్ర వస్తుంది అని పోయేవాళ్ళు కూడా, దేవుని మందిరానికి వచ్చి గురకబెట్టి నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు, ఆశపడే వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ వాటి ద్వారా వాళ్ళు ఎటువంటి క్షేమాన్ని పొందలేరు. అయితే దావీదు రాజు, ఆయన గొప్పవాడు. ఇక్కడ దావీదు కీర్తన 27 కీర్తన ఆయన అంటున్నాడు, నేను యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపకూరుచున్నాను. నా జీవిత కాలమంతా నేను దేవుని మందిరంలో నివసింపాలని ఇష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. ఎప్పుడెప్పుడు నా దేవుని చూడాలా, మందిరాన్ని చూడాలి. కారణం ఏమిటంటే నేను ఆయన ఆలయంలో ధ్యానించాలా, ఆయన పరిశుద్ధత చూడాలా, ఆయన మహిమ చూడాలా, ఆయన గొప్పతనాన్ని చూడాలా, ఆయన ప్రసన్నతని చూడాలి. కనుక ఇటువంటి తలంపుతో మనం దేవుని సన్నిధిలో అటువంటి ఆకలి మనం కలిగి ఉంటే నిజంగా దేవుని మహిమను చూడగలుగుతాం. దేవుడు తృప్తిపరుస్తాడు. ఆ దినాల్లో కూడా కొంతమంది ప్రజలు అక్కడ వ్యాపారం చేసేవాళ్ళు సమాజం మంది. దేవుడు అన్నాడు, నా దేవుని ఇంటిని వ్యాపార గృహముగా చేస్తున్నారా అని ఆ రూకలు మార్చేవారిని వాళ్ళందరినీ కూడా తరిమేశాడు దేవుడు ఆ కాలంలో. కనుక ఇటువంటి పరిస్థితులన్నీ మనం గమనిస్తూ వచ్చినప్పుడు మొట్టమొదట నీతి కొరకై మనం ఆకలి దప్పులు కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని మందిరం కొరకై, ఆయన మాట కొరకై మనం ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ మాట మనల్ని బ్రతికిస్తుంది, ఆయన మాటలు మనల్ని ఆదరిస్తాయి, ఆయన మాటలు మనల్ని సరిచేస్తాయి, ఆయన మాటలు మనం పరలోక రాజ్యాన్ని కొరకై సిద్ధపరచు. ఎక్కడ దేవుని మాటలు వింటాం? ఆయన సన్నిధిలో వింటాం. ఆయన మనతో మాట్లాడతాడు. ఆ మాటలు మనం ఆలకించి అంగీకరించి లోబడుతూ రావాలి. అయితే ఇశ్రాయేలు ప్రజలు లోబడలే. అయ్యా చాలు, ఎంతవరకు కూర్చుకోవాలో అంతవరకే అంటే చూద్దాం ఏమవుతుందని మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అది కంపు కొడితే మళ్ళీ పారేశారు. అయ్యా విశ్రాంతి దినం ఎక్కడ దొరకదు, ఎక్కడికి పోవద్దు, దేవుని మందిరానికి రాండి అంటే లేదు ఇంకా ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి మళ్ళా పరీక్షించడానికి, దేవుడు వారిని పరీక్షించడానికి ఆ మాటలు చెప్తే వారు దొరుకుతుందేమని మళ్ళీ దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టి ఇంకా పోయి కూర్చుకోవడానికి ఇక్కడంతా వెతికారు. ఎక్కడ దొరికిందా? ఏం దొరకలే. ఈనాడు ప్రజలు కూడా అంతే. మందిరానికి పోతే కొంతమంది ఇట్లా కూడా ఉంటారు. మందిరానికి పోతే ఏమొస్తుంది? ఆదివారం మందిరానికి పోతే ఏమొస్తుంది? ఆడ పోయి కూర్చోవాలా, మా అంటే భోజనం పెడతారేమో, అంతే కదా. పనికి పోతే ఎంత వస్తుంది? కూలి వస్తుంది, 700 వస్తుంది, 800 వస్తుంది. ఆదివారమే మంచి పనులు పడతాయి. ఆదివారమే మంచి పనులు పడతాయి. ఒక యూట్యూబ్లో నేను చూశాను, ఒక ముసలామె, ఒక ఆయన వచ్చి, అమ్మా 1వ తేదీ ఆదివారం వస్తే 1వ తేదీ పెన్షన్ ఇస్తారు, నువ్వు పెన్షన్ తీసుకోవడానికి ఇక్కడ ఉంటావా, గుడికి పోతావా అంటే నేను ఉండను, నేను ఖచ్చితంగా ఆదివారం గుడికి. మరి ఎట్లమ్మా అంటే నా యేసయ్యే నాకు భోజనము పెడతాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆ ముసలామె చెప్తా ఉంటే ఎంత ఆశ్చర్యం. ఆమెకి ఏం లేదు, ఇల్లు చిన్నగా ఉంది. ఆ పరిస్థితులన్నీ చూస్తే ఎంత పేదరికం అయినప్పటికీ, అమ్మ 1వ తేదీ పెన్షన్ ఇస్తారు, ఖచ్చితంగా 1వ తేదీ ఇస్తారు, నువ్వు పెన్షన్ తీసుకోవడానికి ఇంట్లో ఉంటావా లేదా మందిరానికి వెళ్తావంటే నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నాను. ఆదివారం ఖచ్చితంగా నా యేసయ్య మందిరంలో నేను ఉండాలి, కనబడాలి, అంతే. పెన్షన్ వస్తే రాని మరి ఎట్లా? ఆయనే పోషిస్తాడు,
ఆయనే పోషిస్తాడు. కనుక ఎంత విశ్వాసం. కనుక మనం కూడా దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే, ఆయన ఆజ్ఞకు లోబడడం అంటే, అలాగే మనం విశ్వాసంతో మనం ఆయన కొరకై ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు మనం మేలు పొందుతాం. ఇంకొక మాట కూడా చూద్దాం. 63వ కీర్తన క్షమించండి 55 యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం. దప్పిపోయిన వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రూకలేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారం కాని దొరకు దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు. సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎలా వేయపరచదు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తవానికి విత్తనం భుజించడానికి ఆహారమును కలుజేటుకై అవి చిగిర్చి వడిదిల్లినట్లు చేయను. అలాగే నా నోటి నుండి వచనము ఉండును. నిష్ఫలముగా నా యుద్ధం మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. కనుక దేనికి మీరు సంపాదించుకున్నటువంటి ఆహారం, ఈ యొక్క డబ్బులు వృధాగా ఖర్చు పెడుతున్నారు? వృధాగా ఆహారం కాని దాని కొరకు మీరేలా ఇదంతా వృధా చేస్తారు? నా దగ్గరికి రండి, నా మాటలు ఆలకించండి, మీరు తృప్తి పొందుతారు. మీరు తృప్తి పొందారు. ఆత్మీయమైనటువంటి ఆకలి. ఇంకొక మాట కూడా అన్నాడు ప్రభు యోహాను సువార్తలో. చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యాభై 54వ వచనం చదువుదామండి. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్యదినము నేను వాడిని లేపుదును. అలాగే 36వ వచనం 34వ వచనం చదువుతాను. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లా, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము నా కలిగినడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పిగాడు. కనుక ఇట్లాగా దేవుని యందు విశ్వాసం ఉంచుట, దేవుని యొద్దకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ ఆకలి తీర్చబడుతుంది, నీ దప్పిక తీర్చబడుతుంది. నీ ఆకలి తీర్చబడుతుంది, నీ దప్పిక తీర్చబడుతుంది. ప్రతి ఆదివారం మనం ఆయన బలలో పాల్పొందుతాం. ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగుతాం. ఏమిటి, ఎందుకు, దేనికి సూచన అంటే, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినం నేను వాడిని లేపుతాను. ఎవరైతే ఆ శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగుతారో వారికే నిత్య జీవం, వారిని అంత్యదినం లేపుతానన్నాడు. కారణం ఏమిటి? అట్లాగైతే అందరు తినచ్చు కదా. వచ్చిన వారందరూ కూడా దాంట్లో చేయి వేస్తే అందరు కూడా నిత్య జీవాన్ని పొందుతారు కదా. అయితే ప్రభు అన్నాడు మళ్ళా మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, యేసు ప్రభు అక్కడ చెప్పాడు, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ వాతలోనిది త్రాగాలి. కనుక పరీక్షించుకొని యోగ్యత కలిగి అందులో పాలు పొందాలా. అయితే పరీక్షించుకొని యోగ్యత కలిగి, యోగ్యత లేకపోతే యోగ్యత పొంది అందులో పాలు పొందాలా. అప్పుడు అంత్యదినమును దేవుడు మనల్ని లేపుతాడు. కారణం ఏమిటంటే, ఎప్పుడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆ బలలో పాలు పొందవలసి వచ్చినప్పుడు మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు ఏదైనా బలహీనత మనలో కనబడినప్పుడు, లేదా మనసాక్షి ఏదైనా నేరారోపణ చేసినప్పుడు దాన్ని ఏం చేయాలా? ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ బలహీనత తొలగించబడుతుంది. ఒప్పుకుంటాం, ప్రభువా ఇక నేను ఇంతవరకు ఈ పాపం చేశాను, అయ్యా నేను క్షమించు, ఇక నుంచి ఈ పాపము చేయను, ఈ బలహీనతలో కొనసాగను ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒక మాట చెప్తాం. దేవుని సన్నిధిలో నిబంధన చేసుకుంటావు. ఇక్కడ దేవుడు ఉన్నాడు,
దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన శరీరము, ఆయన రక్తము అక్కడ మోకరించి నువ్వు ఆ నిబంధన చేసి నిజంగా నువ్వు భయభక్తులతో దాన్ని ఆచరిస్తే ఎంత క్షేమం పొందుతావో, ఎంత క్షేమము పొందుతావు. ప్రతి ఆదివారం దేవుని బలం సమీపించినప్పుడల్లా ఒక బలహీనత తొలగిపోతున్నప్పుడు దినదినము ఆయన రూపంలోకి నువ్వు మార్చబడతావు. అయితే భయభక్తులతో ఆ కార్యము నువ్వు చేయాలి. అట్లా లేకుండా ఈ కాలం ఏమైపోయిందంటే రాను ఏమైపోయిందంటే అదొక ఆచారం మాదిరిగా తారే. బల్ల అంటానే చేయెత్తారు. పరీక్షించుకుంటున్నామా, పరీక్షించుకోవట్లేదా? లేదు. నేను బల్ల తీసుకోకపోతే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, లేకపోతే వాక్యం వినకుండా వచ్చి కూడా బల్ల తీసుకునే వాళ్ళు ఉంటారు. కనుక దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. ఎందుకు బల్ల అంటే పరిశీలించుకోవాలా. యోగ్యత పొంది అందులో పాలు పొందటం వల్ల ప్రతి వారము అలాగే మనలో బలహీనత ఒక్కొక్కటి తొలగిపోయి ఆయన రూపంలోనికి మనము మార్చబడతాం. అంత్యదినమున ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఉండడానికి ఆయన మనం తీసుకెళ్తాడు. అది దాని యొక్క రహస్యం. కనుక అది భక్తి శ్రద్ధలతో లేదా భయభక్తులు కలిగి దేవుని బలలో మనం పాలు పొందాలి. అందుకే అంటాడు, నా శరీరాన్ని తినేవాడు ఎప్పటికీ ఆకలి కొనడు, ఈ నా రక్తాన్ని త్రాగువాడు ఎప్పటికీ దాహాన్ని పొందాడు. కనుక విశ్వాసముతో ఆయన సన్నిధికి వచ్చి భయభక్తులతో దాన్ని ఆచరించినప్పుడు, మనము భయభక్తులతో దాన్ని చేసినప్పుడు, దాన్ని తీసుకున్నప్పుడు మనం దేవుని క్షేమాన్ని మనము పొందగలుగుతాం. కనుక ఇలాగా ఇటు ఆత్మీయమైనటువంటి ఈ ఆకలి దప్పులు మనము కలిగి ఉండాలి. అలా కొంతమంది దేవుడిచ్చిన సమృద్ధిలో నుంచి కోల్పోయి తిరిగి ఆకలి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు సమృద్ధిగా ఇస్తే, ఆకలి తీర్చేదానికి దేవుడు సమృద్ధిగా ఇస్తే, వారు దాన్ని కోల్పోయి తిరిగి ఆకలి అని అలమటించిన ప్రజలు కూడా ఉన్నారు. దానికి కారణం ఏంటో కూడా 2 నిమిషాలు మనం చూసుకొని కోరికను ముగించుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో. ఆయన తండ్రి దగ్గర సమృద్ధి కలిగి ఉన్నాడు. అయితే లోకం చేత ఆకర్షించబడ్డాడు. దుర్వ్యాపారానికి కొరకై తండ్రి దగ్గర నుంచి డబ్బంతా తీసుకొని అలా వెళ్ళి లోకంలో దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతా పోగొట్టుకుని లాస్ట్కి ఏమైపోయింది చూద్దాం ఒక మాట. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చూడు ఎటువంటి పరిస్థితికి వచ్చాడు. ఒకప్పుడు ఎంత ధనవంతుడు, ఆ తండ్రి ఎంత ధనవంతుడు. కనుక తండ్రి ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికో పోయాడు, లోకంలోకి వెళ్ళాడు. కన్ను ఆశించిన దాన్ని, కడుపు ఆశించిన దాన్ని, మనసు ఆశించిన దాన్ని తిన్నాడు, అనుభవించాడు, తృప్తి పొందాడు. అయితే చివరికి ఏమైపోయింది? ఆకలికి చచ్చిపోవచ్చు. అంతా అయిపోయింది, ఆస్తి అంతా అయిపోయింది, తరిగిపోయింది. ఆకలికి చచ్చిపోతున్నాను. కారణం ఏమిటి? ఎందుకు వచ్చింది అటువంటి స్థితి చెప్పండి. ఒకప్పుడు సమృద్ధిగా ఉన్నాడు, ఇప్పుడు ఎటువంటి ఆకలికి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు, తండ్రికి దూరమయ్యాడు. కారణం ఏమిటి అంటే లోకం ఆకర్షించింది. లోకపు సౌఖ్యాన్ని కోరుకున్నాడు, లోకాన్ని ఆశించాడు, లోకాన్ని అనుభవించాలని ఇష్టపడ్డాడు. దాన్ని కోరుకొని ఏమయ్యాడు? ఎంత నష్టపోయాడు. కనుక లోకం కూడా మనల్ని నష్టపరుస్తుంది. లోకం తన వైపుకు మనల్ని ఆకర్షించి ఈ లోక సంబంధమైన ఆకలి కలిగించి, లోక సంబంధమైన ఆకలి తీర్చుకోవడానికి నీ లోకం వైపు ప్రయాణిస్తే ఏమవుతుందంటే నిజంగా మందగించి దేవునికి దూరం అయిపోయి చివరికి ఎంతో నష్టపోయే పరిస్థితికి దిగజారు. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు తెలుసుకున్నాడు. అయ్యో, మనకేమొచ్చింది? అప్పుడు బుద్ధి వచ్చింది. పందులు తినే పొట్టుతో తన కడుపుకు నింపుకొని ఆశపడ్డాను, కానీ ఎవడు వాని మీద జాలి పడలేదు, ఎవడు వాడిని కనికరించిన వాడు లేడు. అయ్యో, ఏంది పరిస్థితి? ఎంత నీచమైన స్థితికి దిగజారిపోయాడు. పందులతో పోటీపడి ఆ యొక్క పొట్టును తినేదానికి
ఆశపడినాడంటే ఎంత నీచమైనటువంటి పరిస్థితి. కారణం ఏమిటి? ఇదంతా మనం చదువుకుంటూ వచ్చినప్పుడు అర్థమవుతుంది. కనుక లోకంకి ఆకర్షించబడి మనం దేవుని సన్నిధి విడిచి దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి మనం దూరం అయిపోతే ఎంత నష్టపోతాం. ఇంకొక ఆమె కూడా ఉంది, మనకు బాగా తెలిసినటువంటి లేఖన భాగమే. ఆమె అంది, ఒక మాట అంది, నేను సమృద్ధి గల దాన్ని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా చేసి. ఎవరామె? నాయే. బెత్లెహేంలో కరువు వచ్చింది కానీ ఆమెకేముంది? సమృద్ధి ఉంది. ఆమె చెప్తుంది, నేను సమృద్ధి గల దాన్నై వెళ్ళాను. ఎందుకు వెళ్ళింది? సమృద్ధి ఉంది కదా. ఆ మోయాబు పట్టణానికి వెళ్ళింది. మొత్తం గుడారం అంతా తీసుకొని, భర్తను పిల్లలను అంతా తీసుకొని అక్కడ పోయింది. ఏమైనా పొందగలిగిందా? ఏమైనా లాభం పొందగలిగిందా? చెప్పండి. ఏమి పొందలేకపోయింది. అయితే సమృద్ధి గలదాలని వెళ్ళాను, నేను ఇప్పుడు రిక్తురాలని అయిపోయాను. చూడండి, అంత కోల్పోయారు. తిరిగి వచ్చి తన కోడలు ఎక్కడ పోతుంది? పనికి ఉన్న పొలాలన్నీ అమ్ముకున్నారో మరి ఎవరన్నా తీసుకున్నారో ఏమైపోయాయో అన్నీ పోయాయి. బోయస్ దగ్గరికి పోయి ఆమె రేనాటి బత్యం ఆనాడు కూర్చుకొని ఇంటికి వెళ్ళి అత్త కోడళ్ళు భోజనం చేసే పరిస్థితికి వచ్చింది. ఆమె ఉంటుంది, నేను సమృద్ధి గలదాలనై వెళ్ళాను. మరి సమృద్ధిని విడిచిపెట్టి ఎక్కడ మోయాబును చూసింది. మోయాబు ఒకవేళ సౌందర్యాన్ని చూసిందేమో. మోయాబు మరి ఎందుకు వెళ్ళిందో, అక్కడ నాకు క్షేమం ఉంటుందని అనుకునిందేమో, నాకు ఆహారం దొరుకుతుంది అనుకునిందేమో. ఎందుకు అలాగ ఆశపడిందో మనకు తెలియదు. కనుక మనం దాన్ని ధ్యానిస్తూ వచ్చినప్పుడు నిజంగా ఆమె అలాగా దేవుని సన్నిధిని విడిచిపెట్టి, బెత్లెహేం అంటే రొట్టెల గృహము, దేవుని ఇల్లు ఉన్నటువంటి స్థలం, దాన్ని విడిచిపెట్టి అక్కడ వెళ్ళింది, ఎంతో నష్టపోయింది. కనుక ఇవన్నీ మనం గమనిస్తూ వచ్చినప్పుడు నిజంగా దేవునితో సహవాసము కలిగి ఉంటే, నిజమైన ఆకలి తీర్చబోట అంటే ఏంటంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉండుట, దేవుని మీద ఆధారపడుట. అటుగా మనం ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆయన మాటలు లోబడుతూ వచ్చినప్పుడు, నీతి కొరకై, ఆయన రాజ్యం కొరకై ఆకలి తప్పుడు మనం కలిగి ఉన్నప్పుడు మనం నిజంగా తృప్తిపరచబడతాం. పరలోక రాజ్యానికి మనం పాత్రలుగా చేయబడతాం. దగ్గర దేవుడు లేఖన భాగం దీవించుగా. ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యమైన ప్రకటన. మరి ఎఫ్ఎస్ పీటర్ గారని మరి హెబ్రోన్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్, ఆయన ఈ దినము 6:30 గంటలకు మహిమలోనికి కొనుకోబడ్డాడు. అదే తెలిసి ఉంటుంది, తెలియమ్మా? తెలుసు కదా. 6:30 గంటలకు మహిమలోనికి కొనుకోబడ్డాడు. ఈ దినము సాయంకాలం అంటే 6 గంటలకు హెబ్రోన్కు తీసుకొస్తారు. హెబ్రోన్లో ఈ దినము రేపు మర్నాడు ఉంటారు. అక్కడ ప్రార్థనలు అవన్నీ జరుగుతాయి. శనివారము 9 గంటలకు అక్కడ భూస్థాపన కార్యక్రమం నారాయణగూడలో, మరి అక్కడ ఉన్నటువంటి స్థలములో భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది. అందరూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు చూసి రావడానికి. మీలో ఎవరికైనా ఆశ ఉంటే, పోయే వాళ్ళు ఉంటే పోవచ్చు. మేము ప్రకటిస్తున్నాం సంఘంగా. ఎవరైనా పోయే వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు ఉంటే హైదరాబాద్లో, కడపలో కాదు, ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. ఎవరైనా చూడాలనుకున్న వారు ఉంటే మరి వెళ్ళి చూడడానికి వెళ్ళవచ్చు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చారు. ఈ దినం బైబిల్ స్టడీలో ఆకలి గురించి, ఆహారాన్ని గురించి తెలియపరిచి వచ్చారు. వారు తండ్రి ఏలీము నుండి వచ్చిన తర్వాత అక్కడ వారు శోధించినట్లుగా చూస్తున్నాం. వారు బయలుదేరినప్పటి నుండి కూడా నిన్న శోధిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ కూడా శోధించారు. ఆహారం కొరకై ఐగుప్తును జ్ఞాపకం చేసుకున్నారు. ఐగుప్తులో ఎంతో మంచి భోంచేస్తూ ఉంటుంది. ఇక్కడ సరైన భోజనం లేదు అని సనిగినప్పుడు వారికి కొరకై శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మీరు సిద్ధపరిచారు.
ప్రభా వందనాలు. కనుక ఈ దినాల్లో కూడా మేము కూడా నీ కొరకైన ఆకలి దప్పులు కలిగి ఉంటకు సాయం చేయండి. నీతి కొరకైన ఆకలి దప్పులు, అలాగే నీ వాక్యం కొరకై నీ మందిరాన్ని గురించిన ఆకలి దప్పులు కలిగి ఉంటకు సాయం చేయండి. దావీదన్నాడు ప్రభా తండ్రి, తాను ఎంతో ధ్యానిస్తూ ప్రభా నీ వాక్యము దొరికినప్పుడు అది ఎంతో శ్రేష్టమైనటువంటి ఆహారముగా నేను భుజించానని అంటున్నాడు. కనుక మాకు కూడా ఆహారము ఎంతో శ్రేష్టమైనది ప్రభా. ఆత్మీయ ఆహారంతో పోషిస్తున్నారు, శరీరాహారంతో కూడా పోషిస్తున్నారు, ఏ తక్కువ లేకుండా చేస్తున్నారు. ప్రతి విషయంలో సనుగులు గొనుగులు అనేది లేకుండా మీరు ఇచ్చిన ఆహారంతో తృప్తి పడుటకు సహాయం చేయండి. మా పితరులు తృప్తి పడక సనిగి అరణ్యంలోనే నశించారని చూస్తున్నాం ప్రభా. మేము అలా నశించకుండా ప్రతి దానిలో కూడా మీరు మాకు ఇచ్చే ప్రతి దానిలో, అనుదిన ఆహారములో అన్నిటిలో కూడా మేము తృప్తి కలిగి జీవించుటకు సాయం చేయండి. ఈ మాటలు మా హృదయంలో ఉంచమని వేడుకుంటున్నాం. వెళ్తున్నారు, తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం వచ్చే మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.